ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడడం నిజంగా స్పెషల్గా ఉంటుంది. ఇంకో 10 నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా? నువ్వు చదివేది ఆర్ట్స్, నీ కామర్స్ వర్కౌట్ అవ్వదు. మికీ, నువ్వు చాలా స్టైల్గా ఉంటుందనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావి. నీ డార్క్ గ్లాసెస్ ఎవరికైనా ఇచ్చేసేయ్. 70s విలన్లా ఉంటావు. చూసావా, నువ్వు బ్రేకప్ అవగానే నేను ఎంత ఫుల్ ఫ్లో నిజాలు చెప్పేస్తున్నావా? నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు. నేను అలాగే పడ్డాను. ట్రై చేయకుండా ఉంటాం ఎలాగే? నేను చేశాను కదా, నీకు తెలిసిందా? అవతల వాళ్ళు తెలియకుండా అన్ని లోపల దాచేస్తుంటే ఎలా తెలిస్తే? పద్ధతి మార్చుకో. I'll try. ఇంకా నీ ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసాయి. కుదరకపోతే అట్లాంటిక్లో పడాయి. చాలా భయంకరమైన పాటలు అవి. టెర్రరిస్ట్ని టార్చర్ చేయడానికి వాడచ్చు వాటిని. మై గాడ్ మికీ. అదో ఇంకో విషయం, పబ్కి వెళ్ళు కానీ డ్రింక్ చేయి. డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవరికో ఒకటి పడిపోతావు. అందరూ నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా, అడ్వాంటేజ్ చేసుకుంటారు. అందుకని Stupid. నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని నేను అలా యాక్ట్ చేశాను. అమ్మ రాక్షసి, నువ్వు మాత్రం అలా నవ్వకే తల్లి. నేను నవ్వు చూసే పడిపోయాను. నేను నైట్ టైం 10,000 వాట్స్ బల్బ్ వెలిగిస్తే ఎంత మెరుపు వస్తుందో అంత వెలుగు వచ్చేస్తుంది నేను చూడగానే. మళ్ళంటి వల్ల కాల, మామూలు మగల వల్ల ఏమవుతుంది, కింద పడి దేనికి చచ్చిపోతారు. అయితే నేను మా ప్రొఫెసర్ని చూసి నవ్వాలి. ఆయన గ్రూప్లో నాకు సీట్ కావాలి. నీకు సీట్ ఒకటి ఇంకెవడికి ఇస్తాడు బేబ్స్? వాడికి పాస్తాలో పాయసం కలిపి చంపేస్తాను. మైకేల్ చెప్పాడని చెప్పు. చెప్పానులే. Mira, where is my swimsuit? It's in the cupboard. Hey, who's that in the skimpy skirt? Mickey. Please. No. Mira, చచ్చిపోతావా? That's disgusting. Bad behavior, Mickey. Very bad behavior. నా రూమ్మేట్ పేరు శశి. వెరీ నైస్ గర్ల్. బట్ నా అంత బాగుండదు. నీకంటే బాగాలేనప్పుడు పర్లేదు. నీకంటే నెక్స్ట్ లెవెల్ ట్రై చేయగలరు కానీ నీకంటే తగ్గకూడదు. నన్ను మర్చిపోయావా? ట్రై చేస్తున్నానే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశాను, వెనక నేను చాలా బాగుంది. ముందు నుంచి ఎలా ఉంది? బాగుంటే నీ ఫోన్ కట్ చేస్తే అంతా మాట్లాడేవాడిని కదా. నీ గొడవ ఏంటి? ఎవడైనా తగులుకున్నాడా? సుధీర్, my father's friend's son. He's a politician. మంచోడే. డిన్నర్కి పిలిచాడు. ఏం చేయను? నన్ను అతను ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. నువ్వు కూడా అంతేం లేదు. కొంచెం వెళ్ళనా? వెళ్ళు, తగులుకో, తాట తీసే. వాడికి అమ్మాయి అంటే విరక్తి కలిగేలా చేసే. విష్ ఆల్ ది బెస్ట్. కానీ నేను నీతో ఏమేం తప్పులు చేశానో అవి మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. సో నువ్వు నన్ను గైడ్ చేయాలి. విల్ యూ? నాకు వేరే దారి లేదు కదా, తప్పదు కదా. మీరా సుధీర్ గారితో డిన్నర్కి వెళ్తుంది. హార్ట్లో చిన్న క్రాక్ సర్జీ. నిజం చెప్పనా, చిన్న మంట కూడా స్టార్ట్ అయింది. అయినా సుధీర్ గారితో తన మూవ్ వెళ్ళిపోతున్నప్పుడు నేను ఇలా మీ ముందు కూర్చున్న బ్లాక్ కాఫీ తర్వాత టైం వేస్ట్ చేయడం నాకు అసలు ఏం నచ్చలా. నాకు I'm free. I'm single, ready to mingle. ఈ రోజు నుంచి నా టెలిఫోన్ మెసేజ్ బాక్స్ అంతా అమ్మాయిల మెసేజ్లతో వచ్చి క్రాష్ అయిపోవాలి. సర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సర్జీ. నేను ఎక్కువసేపు దేంట్లో కూడా బాధగా ఉండలేను. సర్జీ, అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మీ అర్జున్ కూడా ఇలాగ ఉంటాడుగా? ఇలా ఎప్పటికీ ఉండడు, ఉండలేడు. అమ్మాయి వెళ్ళిపోయిన 2 నెలల్లో 40 పుస్తకాలు చదివాడు. 100కి పైగా మొక్కలు నాటాడు. రోజుకి 7 మైళ్ళు చొప్పున దాదాపు 500 మైళ్ళు నడిచాడు.
అయినా వసుమతి మనసులోంచి వెళ్ళలేదు. అందుకే టికెట్ కొనుక్కొని అలహాబాద్ రైలుకి అప్పుడు ఫస్ట్ టైం కనపడేప్పుడు వేసుకున్న డ్రెస్ కలర్ గుర్తుందా? కలిగి ఉండాలి మీరు. బాత్రూమ్ ఖాళీ అయింది, నువ్వు వెళ్ళరా. సర్జీ, మీ వాడికి భారతరత్న ఇచ్చేయచ్చు. ఒక అమ్మాయి కోసం అంత దూరం ట్రావెల్ చేశాడంటే మనోడు ఏం చేస్తున్నాడు? ఆ మోతిలాల్ మిఠాయి దుకాణంలో మాయించి మైసూరు పాక్ చేస్తున్నాడా? వాడి ఇంటెన్సిటీ నీకేం తెలుసయ్యా? అలాంటి ప్రేమ జీవితంలో ఒక్కసారి పుడుతుంది. ఒకే ఒకసారి మీ వాడు ఒకసారి, కానీ నేను ఇప్పుడు 10-15 సార్లు ప్రేమించాను. దానికి మీరే ఉంటారు? అది ప్రేమ కాదు సార్. మరేంటో? డిక్షనరీలో అలాంటి ఫీలింగ్స్కి పేర్లు ఇంకా పెట్టలేదు. సర్జీ, అమ్మాయి ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళిపోవడం. మనం ఏమైనా మొబైల్ నెట్వర్క్ లేదంటే హచ్ కుక్క పిల్ల? ఒక అమ్మాయిని చూస్తాం, మాట్లాడతాం, వర్కౌట్ అయితే కలిసి తిరుగుతాం. వర్కౌట్ అవ్వలేదనుకోండి విడిపోతాం. మనం ఎవరినో తగులుకుంటాం, ఆ అమ్మాయి ఇంకెవరినో తగులుకుంటుంది. వాడు భుజాల మీద చేయేస్తాడు, ముద్దులు పెట్టుకుంటాడు. ఇంకా అది సర్జీ, ద బాటమ్ లైన్ ఇస్ వి హావ్ టు మూవ్ ఆన్. చిన్న డౌట్, మనం అంత దూరం వెళ్ళి వచ్చాడు అన్నారు. కనీసం అక్కడ ఏంటి కాఫీయా, ఏ సొంటి కాఫీ తాగి వచ్చున్నారు అంతేగా? కనీసం చిన్న ముద్దు కూడా పెట్టుకోలేదు. రైట్? ఏ విషయం కూడా ఎందుకు దూరం స్వామి? ఇప్పట్లోలా పెళ్లికి ముందు అన్నీ అయిపోవడం అప్పట్లో లేదు. భయమా? గౌరవం, నా మీద నాకున్న గౌరవం. నేను జంతువుని కాదు, మనిషిని అన్న గౌరవం. కనీసం ముద్దు పెట్టుకుంటే కంపాటిబిలిటీ తెలుస్తుంది కదా. ఐ మీన్ బ్రెత్ అండ్ హైజీన్. రుచి చూసి బాగుందో లేదో చెప్పడానికి తనేం పాయసం కాదు, ప్రాణం ఉన్న మనిషి. అయినా పెదాలు బాగున్నాయని అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఇంకేం చూస్తే అమ్మాయి కరెక్ట్ అని తెలుస్తుందా? కళ్ళు. Are you right? I'm fine. Okay. All right. I think. Are you alright? Are you gonna be sick?
Okay, hang on. Okay, just stand up. Whoa, whoa, watch out for the car. Sorry. Okay, just have a breather, all right? Just deep breaths. Just, okay, hang on. Look, I can just see the car's just up here, so let's just keep going, okay? All right. Come on. Oh. Guys, look, my friend isn't well. I just want to take her home. You're just looking for a good time, that's all. Come on, baby. Hi guys, you doing fine? We're fine, thank you. I don't think so. Dude, seriously, I said we're okay. Please, mind your own business. We're fine here. Oh really? Okay, go ahead. I was going to have some fun. Strangers in the night, la 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 la. Okay. Control. Bravo Charlie, M15 calling in. I repeat, Bravo Charlie, M15 calling in. I have a possible situation, the Waldorf nightclub with the best in parking level 1. A black sedan carrying 3 Caucasian males and 2 Africans. This is going to possible situations likely to take place. I need backup immediately. I repeat, I need backup immediately. Uh-oh. I'm scared. I'm scared. That's the longest switchblade I had ever seen in my life. I'm scared. Oh, wait. You want to see what I'm carrying? You want to see what I'm carrying? I have the most powerful handgun in the world. It is called 44 Magnum. One wrong move from you guys, I'm going to blow your head clean off. You want to check that? You want to check that? Thanks. Thank you so much for tonight. I seriously can't thank you enough. I once had a girl, or shall I say, she once had me. She showed me her room, isn't it good? Shall I teach you something? I love it. Thanks. I think I found somebody. ఫస్ట్ నీకే చెప్పాలనిపించింది. కంగ్రాచులేట్ మీ. ఇంతకీ అమ్మాయి పేరేంటి? అమ్మాయితో అన్నీ అయిపోయాక పేరెంట్ని అడుగుతారా ముందు ముందు. But what's your name again? Are you serious? No, just kidding. Just kidding. Michelle!
దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నీ నవ్వు చాలా బాగుంటుంది. యూ హ్యావ్ అ గ్రేట్ స్మైల్. ఐ నో. లాస్ట్ వీక్ డిన్నర్కి పిలిస్తే ఇప్పుడు ఓకే చేశావు. అంత ఆలోచించాలా? ఆన్సర్ కావాలా, నవ్వు కావాలా? రెండోదే. కమ్. సుధీర్తో డిన్నర్కి వెళ్తున్నాను. యూర్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్. మీరా ఇస్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్. మీరా మరో అబ్బాయి పేరు చెప్పగానే తనని మర్చిపోవాలనే తొందరలో మిషెల్ని ప్రేమించాననుకునే మైకల్. వేరే అమ్మాయి దొరికిందనగానే మైకల్ని మర్చిపోవాలనే తొందరలో సుధీర్ని ప్రేమించాననుకున్న మీరా ఒకవైపు. కాలం ఎంత వేచి చూసినా అర్జునే కావాలనుకునే వసుమతి. దూరం ఎంత వేరు చేసినా వసుమతే కావాలనుకున్న అర్జున్ మరోవైపు. ఈ 30 ఏళ్లలో మనుషుల్లో టెక్నాలజీయే పెరిగిందో, కన్ఫ్యూషనే పెరిగిందో నాకు అర్థం కాలేదు.